హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఒక కొత్త ప్రోడక్ట్ అయితే ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట, అమెజాన్లో. అదైతే వచ్చేసింది, మీకు కూడా షేర్ చేస్తున్నాను, చూసేయండి. మరి ఈ ప్రోడక్ట్ అయితే ఎక్కువగా మనకి క్రియేటర్స్కే బాగా యూజ్ అవుతుంది. ఇది యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకి, కుకింగ్ ఛానల్, వ్లాగ్స్ అన్ని రకాలు చేసే వాళ్ళకి కంపల్సరీ ఉండాలంటారనమాట అండి. అదేనండి, లైట్ అనమాట. లైటింగ్ ఎక్కువగా ఉంటేనే మనం తీసే వీడియోలు బాగా కనపడతాయి అనమాట. చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. లైటింగ్ లేకుండా తక్కువగా ఉన్నప్పుడైతే అంత ఇది అనిపించదు అనమాట. అందుకనే కంపల్సరీ చిన్నదో పెద్దదో కొంచెం లైటింగ్ అనేది పెట్టుకుంటూ ఉంటే మనకి వంట చేసినప్పుడు, వీడియోలు తీసేటప్పుడు నీట్గా ఉంటాయి అన్నమాట. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయి. దీని పేరు అయితే స్లాబ్ అనమాట అండి. ఇంతకుముందు అయితే నాకు రింగ్ లైట్ ఉంది, చిన్నదనమాట. అది రింగ్ లైట్ కొంచెం ఊడిపోయింది జాయింట్. అది పెట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. అందుచేత ఈ మధ్య నేను ఎక్కువ రింగ్ లైట్ పెట్టకుండానే వీడియోలు తీసేస్తున్నాను. అంటే డే లైట్లో కొంచెం ఎక్కువ తీస్తున్నాను వీడియోలు. కుకింగే కదండి, కిటికీ దగ్గరగా స్టవ్ దగ్గర జరుపుకుంటే లైటింగ్ అనేది చాలా బాగా వస్తుంది. అందుకని చెప్పి నేను అది తీస్తున్నాను. నైట్ టైం కూడా లైటింగ్ సరిపోతుంది నా వీడియోలకి, కానీ ఎందుకో అనిపిస్తుంది అనమాట, ఇంక కొంచెం లైటింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది అని. ఇన్ని వీడియోలు తీసాక నాకు కూడా అనిపిస్తుంది అనమాట. అంతకుముందు అంటే అంత తెలిసేది కాదు. ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తాను బాక్స్, చూడండి. ఇంత చిన్న బాక్స్లో ఇవన్నీ ఎలా పెట్టారు? ఓన్లీ లైట్ ఒకటే ఉందా అనుకున్నాను నేను, కానీ ఇందులో దానికి ఫిట్ చేసుకునే సామాగ్రి అంతా ఉందన్నమాట. ఇదిగోండి లైట్ అయితే చాలా బాగుందండి. చూడగానే నాకు నచ్చిందనమాట. ఆన్లైన్లో ఒక 2-3 రోజులు మన ఆఫర్స్ వచ్చాయి కదా, అప్పుడు బుక్ చేశాను అనమాట అండి. దీనికి ఖరీదు అది ఎంతో, దీన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, చూడండి. ఎవరికైనా అవసరమైతే తీసుకోండి. రీజనబుల్గానే ఉందండి రేటు కూడా. అన్నీ కూడా బయట పెడుతున్నాను సామాన్లన్నీ. ఎక్కువ ఏమీ లేవులేండి, సింపుల్గానే ఉంది. ఫిట్ చేసుకోవడానికి ఒక రాడ్ అనేది ఉంది, మొబైల్ పెట్టుకోవడానికి ఒకటి ఉంది, కిందేమో ఇది మనకి బ్యాలెన్స్ చేయడానికి స్టాండ్ టైప్ అనమాట. అంతేనండి, ఇంకేమీ లేవు. ఇది స్టాండ్ లైటు, క్రియో స్లాబ్ స్టాండ్ లైట్ అనమాట. బ్రైట్నెస్ అది మనం ఎక్కువ తక్కువ చేసుకోవడానికి, స్విచ్ ఆన్ ఆఫ్ అన్నీ కూడా ఈ లైట్కి బ్యాక్ సైడ్ ఉంటాయన్నమాట. అవన్నీ చూసుకుని మనం లైటింగ్ అది బ్రైట్నెస్ చూసుకుని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ వెనకాలన్నీ ఉంటాయన్నమాట అండి బటన్స్, అవి చూసుకోవాలి. చాలా సింపుల్గా ఉందండి. మల్టీపర్పస్ లైట్ అనుకోండి ఇది. దీని లెంత్ వచ్చి 2 సైజెస్ వస్తుంది అనమాట అండి. కిందేమో మ్యాక్సిమం 27 cm, అంటే మనకి 27 సెంటీమీటర్, 27 సెంటీమీటర్లు ఉంటుంది. ఇంకొంచెం పొడవు ఎక్స్టెన్షన్ కావాలంటే 47 సెంటీమీటర్ వరకు వస్తుంది అనమాట మ్యాక్సిమం. అంతే అండి, అంతకంటే పొడవు ఉండదు. టేబుల్ మీద పెట్టుకోవచ్చు, అలాగే కుకింగ్ చేసేటప్పుడు స్టవ్ పక్కన పెట్టేసుకోవచ్చు. చూసారా, వెనక్కి ముందుకి ఇలా మూవ్ అవుతూ కూడా ఉంటుంది లైట్ అయితే. చాలా యూజ్ఫుల్గానే ఉందండి చూడడానికైతే. ఇదైతే బిగించేసాను నేను, కానీ మొబైల్ పెట్టుకునేది ఉంది కదా, అది బిగించడం మర్చిపోయాను. కింద ఉన్న ప్లేట్ కూడా మనకి మొబైలు, అలాగే రింగ్ లైట్ మనం ఎటువైపు పెట్టుకున్నామో అటువైపు ఉండేలా చూసుకోవాలి, బ్యాలెన్స్ అనమాట. లేదంటే అటు సైడ్ ఉందంటే బ్యాక్ సైడ్కి స్టాండ్ అటువైపు పడిపోతుంది అనమాట, అది చూసుకోవాలి. దీని వైర్ అయితే మన మొబైల్కి ఉన్న అడాప్టర్కి పెట్టేసుకుని ఆన్ చేసేసుకోవచ్చండి. రింగ్ లైట్కి ఏదైనా అలాగే పెడుతూ ఉంటాం కదా, అదైతే యూజ్ అయిపోతుంది. చూడండి, ఇంకా ఇలా ఆన్ చేసుకుంటే లైటింగ్ వస్తుంది అనమాట. ఇందులో అయితే ఇంచుమించుగా 5 రకాలు ఉన్నాయండి కలర్స్. లైటింగ్ ఎక్కువ తక్కువ అలా చేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సినట్టు. అదిగో మీకు తెలుస్తుంది కదా, ఇందులో చూపిస్తున్నాను చూడండి. అలా రకరకాల కలర్స్ ఉన్నాయన్నమాట. మొత్తానికి ఎలాగైతే స్టాండ్ లైట్ రెడీ అయిపోయింది వీడియోలు తీసుకోవడానికి. ఇక మంచి వీడియోలు తీయడమే ఒక ఆలస్యం అనమాట. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి, బాగుంది. యూజ్ అవుతుందని కాబట్టి నేను చెప్తున్నానండి. లేదంటే మనకి యూజ్ లేనివి ఎన్నో ఉంటూ ఉంటాయి, అవన్నీ కూడా మనీ వేస్ట్ అనమాట తీసుకోవడం. ఇలా యూజ్ అయింది అయితే మనం తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. చూద్దాం ఇది ఎన్నాళ్ళు ఉపయోగపడుతుందో, మరి ఎన్నాళ్ళు వస్తుందో తెలీదు. 300 days వారంటీ అని ఇచ్చారండి మరి అందు మీద.
ఇలాగా పైకి కిందకి కూడా మనకు కావాల్సినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్క్రూ ఉంటుందన్నమాట అండి, అది లూజ్ చేసుకుంటే ఇలా ముందుకి వెనక్కి లైటు మనకి మూవ్ అవుతుందన్నమాట. ఒకసారి ఎలా కావాలో అలా పొజిషన్లో పెట్టేసి స్క్రూ బిగించేసుకుంటే కదలకుండా అలా ఉండిపోతుంది. సో చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. మరి మీకు ఎవరికైనా ఇష్టమైతే కావాలనుకుంటే కనుక తప్పకుండా తీసుకోండి. బాగుంది, అయితే నేనైతే చెప్తున్నాను బాగుందని. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.